డిఎంకే కూటమిలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళని బయటికి రానియకుండా చూడడంలో స్టాలిన్ సక్సెస్ అవుతున్నాడు. వాళ్ళు విజయ్ దగ్గరికి పోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళల్లో ఎవరు విజయ్ దగ్గరికి వెళ్తారో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత తేలుతుంది. కానీ ఇప్పటికే వలసలు అవుతున్నటువంటి వాళ్ళలో ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కొందరు పళనిస్వామి మీద కోపంతో రాజీనామాలు చేయడం కానీ, పార్టీకి వ్యతిరేక కామెంట్ చేయడం ద్వారా పార్టీ బహిష్కరించడం కానీ జరిగింది. అదే సందర్భంలో టీటీవీ దినకరన్ను అటుకుపోతున్నాడు. అట్లాగే పన్నీర్ సెల్వం కూడా అటుకుపోతున్నాడు విజయ్ వైపుకి. వాళ్ళ పార్టీ కూడా ఓపీఎస్ కూడా అటుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శశికళ కూడా అటుకే ఏమైనా మద్దతు ఇస్తుందా చూడాలి. ఎందుకంటే శశికళ మీద సిబిఐ దర్యాప్తు ఆదేశించడంతో అదొక డౌట్ వస్తుంది, ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయంలో విజయ్ చాలా సీరియస్ పాత్రకి దిగాడు. అతను మొండిపట్టు, ఎట్టి పరిస్థితుల్లో సీఎం కావాలనుకుంటున్నాడు. ఫస్ట్ ట్రిప్పే ఏకదం సీఎం కావాలన్నటువంటి కోరికతో గట్టిగా సీరియస్ ఎఫర్ట్లు పెడుతున్నాడు. సాధ్యం అన్నది కూడా నమ్ముతున్నాడు. దానికి వాస్తవంగా ఒకప్పుడు తన పంతాన్ని ఇప్పుడు విజయ్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు తమిళనాడు అంటే రజనీకాంత్ ఫ్యాన్స్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఉంటారు, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటారు. 65,000 సంఘాలు ఉండేవి రజనీకాంత్కి, ప్రతి ఊరికి ఉండేది. అక్కడ విజయ్కి ఆ విషయం తెలిసిన తర్వాతన ఆ లెక్క తెప్పించుకుని ఎక్కడెక్కడైతే రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారో అదే ఊళ్ళల్లో విజయ్ ఫ్యాన్స్ పేరుతో అసోసియేషన్స్ రిజిస్ట్రేషన్ చేయించాడు. తనే డబ్బులు పెట్టుకున్నాడు. రజనీకాంత్ ఫ్యాన్స్ వాళ్ళే డబ్బులు పెట్టుకుని ఇది చేయించుకుంటే ఇక్కడ తనే డబ్బులు పెట్టి మరీ రిజిస్ట్రేషన్లు చేయించాడు సంఘాలకి. అట్లాగా 68,000 చేయించాడు. అది గిన్నిస్ బుక్ రికార్డ్. రజనీకాంత్ దాన్ని ఇది అధిగమించే ప్రయత్నం చేశాడు. ఇవాళ రోజున 85,000 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో 25 మంది సభ్యులు మినిమం ఉండాలన్నమాట రిజిస్టర్డ్ సంఘానికి. వాళ్ళందరినీ ఇప్పుడు ఎన్నికల్లో బూత్ కమిటీల కిందన ప్రకటించి వాళ్ళ ద్వారా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.